మనం ఇదే విధంగా మనం చూసుకున్నప్పుడు 5వ వచనం మొదటి నుంచి కూడా మనం చూసుకున్నప్పుడు, లేకపోతే 4వ వచనం 13 నుంచి కూడా మనకి ఇక్కడ ఇదే విధంగా కంటిన్యూస్గా ఉంటుంది. 4వ వచనం 13, 17 చివరిలో కూడా, కాబట్టి మేలైనది చేయనెరిగి ఇలాగ చేయని వారికి పాపం కలుగును అని ఇక్కడ యాకోబు రాస్తా ఉండు. తర్వాత 5వ వచనం మొదటి నుంచి కూడా ఒకసారి చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది. అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకోండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యగా మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై మదదినమునందు మీ హృదయములను పోషించుకోండి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఇక్కడ వీళ్ళనే మనం చూసుకున్నప్పుడు కిందకు వచ్చేది 5వ అధ్యాయం ఏమంటున్నట్టు, ఇదిగో ధనవంతులారా అని సంబోధిస్తామన్నమాట. ఎందుకు ఈ విధంగా అంటే, మొదటగా మనం ఇక్కడ పైన చూసుకుంటే ప్రభు చిత్తం అయితే మనం బ్రతుకుండి అది ఇది చేయవలేనని తెలుసు. అయితే దేవుడి వాక్యం చాలా విలువైంది, దేవుడి మాటలు చాలా విలువైనవి అన్నమాట. ఎందుకు విలువైనవి అంటే, ఎప్పుడైతే మానవుడు తప్పిపోతూ ఉంటాడో, ఎప్పుడైతే బలహీనంగా అయిపోతూ ఉంటారో, ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా ఉంటారో, ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ వాక్యం ద్వారాగా లేకపోతే యేసుప్రభు యొక్క స్వరము నీకు నాకు వినిపించినప్పుడు, లేకపోతే ఆయన స్వరం నీతో నాతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకునే వారంగా ఉండాలని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. సరి చేసుకొని మేలైనది చేయాలని. ఇక్కడ మేలైనది చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, పాపము ఉంటుంది, పాపం కలుగుతుంది. ఈ పాపం వల్ల వాళ్ళు ముందైతే ఏవైతే ఆశిస్తూ వచ్చారో, వాళ్ళు మొదటగా 13వ వచనం మనం చూసుకున్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తూ వచ్చారు, ఏ విధంగా అయితే లాభం సంపాదించుకుంటూ వచ్చారు, ఏదైనా వాళ్ళు వాళ్ళ సొంత మార్గాలు వెళ్ళిపోతూ వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళని ఏమని సంబోధిస్తుందంటే, ఇదిగో ధనవంతులారా అని సంబోధిస్తారు కదండి. అందుకనే వాక్యం అంటే ధనవంతులారని ఎందుకు ఇక్కడ యాకోబు రాస్తా వస్తుండవు అని మనం చూసుకున్నప్పుడు మనకు తెలుసు. చూడండి, లోకాసు వార్తలో కూడా ఒక ధనవంతుడు ఉంది. చూడండి, లోకాసు వార్త తెలిసిన భాగాలన్నీ. లోకాసు వార్త 16వ అధ్యాయం 19 చదవండి. 16, 19. అతడు ఉదాహరణ బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. చాలు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ధనవంతుడు ఉండు, తర్వాత దరిద్రుడు ఉండు లాగా. అయితే ఈ ధనవంతుడి గురించి మళ్ళీ ఎందుకు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంది ఇక్కడ అంటే, ధనం ఉండొచ్చు, కాకపోతే ఏంది అంటే ఆ వాక్యాన్ని అంగీకరించేలాగా లేకపోతే యేసు ప్రభుని చేర్చుకునేలాగా ఉండాలని ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు యాకోబు రాస్తూ అక్కడ అదే చెబుతున్నాను అన్నమాట. మొదటగా మనం చూసుకున్నప్పుడు అంగీకరించలేదు, మేలైంది చేయలేదు, తర్వాత పాపముని వాళ్ళు కలిగి ఉంటూ వచ్చారు. ఆ పాపం వల్ల వాళ్ళకి ఏమొచ్చిందంటే ధనవంతులారని అక్కడ సంబోధిస్తూ వచ్చిండు. ఆ తర్వాత ఇక్కడ ధనవంతుడు ఉండు. ఈ ధనవంతుడు కూడా తన భూమి మీద బతికిన దినాలన్నీ కూడా బహుగా సుఖంగా అనిపిస్తూ వచ్చిండు. తనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ వచ్చిండు, తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ వచ్చిండు. అయితే తన కింద ఉన్న వ్యక్తిని లాజర్ని కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది ఉండొచ్చు, ఎవరిని పట్టించుకొని వాడుగా తను జీవిస్తూ వచ్చిండు. ఒక సమయం వచ్చింది, తను ఈ లోకాన్ని విడిచిపెడుతూ వచ్చిండు. ఈ లోకంలో అనేక రకమైన కష్టాలు అనుభవిస్తూ, శ్రమలు పడుతూ, వాక్యాన్ని వింటూ, దేవుడికి లోబడుతూ, మేలైంది చేస్తూ, కీడైన దాన్ని విసర్జిస్తూ
ఏమీ లేకపోయినప్పటికీ ఈ యొక్క లాజరు తను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సదాకాలం యేసు ప్రభుతో అంటే నిత్యత్వంలో అబ్రహాం ఒక రమ్మును అనుకొని విశ్రాంతి పొందుకున్నట్టుగా మనం చదువుకుంటాం. ఈ భాగాలన్నీ మనం చదువుకున్నాయి. అయితే ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా అంటే తిరిగి సమకూర్చబడాలి. ఎవరైనప్పటికీ ఒకవేళ మనం విశ్వాసంలో మనం కోల్పోయినప్పటికీ ఈ లోకంలో మనం పరుగులు తీస్తున్నప్పటికీ మనం ఎక్కడైతే మళ్ళీ పడిపోతూ వస్తున్నామో, ఎక్కడైతే మళ్ళీ లోకానుసారం వెళ్ళిపోతున్నామో వాటి నుంచి మళ్ళీ సమకూర్చబడాలని అనేక రీతిలుగా వాక్యం ద్వారాగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతూ వస్తుంది అన్నమాట. అంతేకాదు కానీ స్వార్థలోనే ఒక యవనస్తుడు కూడా యేసు ప్రభు కాడికి వస్తాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆ రిఫరెన్స్ నాకు మత్తయి సువార్త చూడండి దయచేసి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపకోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, ఇందువలే నీ పొరుగువారిని ప్రేమింపవలెనన్నదే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు పొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే చాలండి, ఇక్కడ యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటంటే తన ధనం అమ్మేసి నన్ను వెంబడించమని కాదు. ఏంది ఇక్కడ యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం? తన ధనం అమ్మేసి నన్ను వెంబడి. అయితే తను వచ్చిండు యేసుప్రభు వారికి, నేను మంచి కార్యాలు ఏం చేయాలని, నిత్యజీవంలో ఉండాలంటే నేను ఏ విధంగా ఉండాలని చెప్పినప్పుడు యేసుప్రభు వారు చెబుతాడు అన్నమాట. ఏమని? నరహత్య చేయవద్దు, ఎక్స్పీరియన్సవద్దు, దొంగతనం చేయవద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించము, అబద్ధ శాసనం పలకొద్దు అని చెప్పినప్పుడు తను బాల్యం నుంచే వాటిని నేను అనుసరిస్తానే ఉన్నాను. అయితే నీకు ఒకటి కొదువు. ఏంది కొదువు అంటే, నువ్వు ఎక్కువ ధనం ఉంది నీకు, ఆ ధనం ఏం చేయాలి? ఇప్పుడు అమ్మేసి బేదకి. అంటే యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటి అంటే తను అమ్మివేసి బేదలకు ఇచ్చి నన్ను ఎమ్మడించమని కాదు, కానీ మన ఎడల యేసుప్రభు వారికి ఉన్నతమైన ఉద్దేశం ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క విధానంగా ఒక్కొక్క రీతిగా దర్శిస్తారు. ఈ యవనస్తుడు తన యొక్క ఆలోచనలు ఏంది, లేకపోతే తన ఉద్దేశం ఏంది, తను ఏ విధంగా నాకు ఆడికి వచ్చిండు, తను ఏ విధంగా అడుగుతుండు, తను అడిగేది కరెక్ట్ అయిందా కాదనేది యేసుప్రభు వారి యొక్క ఉన్నతమైన ఆలోచన. అందుకని ఏం చేస్తాడంటే, నీ ధనం అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను ఎమ్మడించము, పరలోక రాజ్యంలో నీకు ధనము కలుగును. అయితే ఈ విషయాలకు వచ్చాక తను ఏం చేస్తుందంటే తన ఆలోచన, తన యొక్క విధానము తన ధనం మీద కలిగి ఉంటూ వచ్చిందన్నమాట. ఆస్తి మీద కలిగి ఉంటుంది. అయితే ఆ ఆస్తి మీద కలిగి ఉండటం వల్ల ఏం చేస్తా వచ్చిండు అంటే కదా, యేసు ప్రభు వారిని లేకపోతే నిత్య జీవాన్ని, శాశ్వతమైన యేసు ప్రభుతో ఉండే యొక్క భాగ్యాన్ని ఇక ధనవంతుడు కోల్పోతూ వచ్చిండు. ఎవరు? యవనస్తుడు అన్నమాట. అందుకనే లోక సువార్తలోనే తీనవసరం లేదండి, లోక సువార్తలోనే మనకి జక్కేని చూస్తాం, పొట్టి జక్కే. అయితే తాను ఎప్పుడైతే యేసు ప్రభువుని చూడాలని ఆశ కలుగుతూ వచ్చిండో, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చెట్టు కాడికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండాల్సి ఉన్నది అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేసిండండి? వెంటనే చెట్టు దిగి కదా. తను కూడా చాలా ధనవంతుడు, కానీ యేసుప్రభు అక్కడ ఏం చెప్పిండు? నీ ధనం ఇచ్చేయమని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఎప్పుడైతే యేసుప్రభుని చూస్తూ వచ్చిండో, ఎప్పుడైతే యేసుప్రభుని పిలిచినప్పుడు వెంటనే తన హృదయంలోకి అంగీకరించిండు. వెంటనే తన యొక్క పాప స్వభావాన్ని, తను జీవించిన జీవితము, తను ఎంత పాపో లేకపోతే ఎంత బలహీనుడో, ఎంత భూమి మీద భ్రష్టుడిగా జీవించిండు, లేకపోతే యేసుప్రభు వారికి వేరైన జీవితం ఎంత
ఎంత కలిగి ఉంటూ వచ్చిండు అన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. వెంటనే ఏం చేస్తూ వచ్చిండు అంటే కదా, తనకు ఏదైతే తన పాప జీవితాన్ని మొదటగా విడిచిపెట్టేసుకుంటూ ఆ తర్వాత అక్రమంగా ఏదైతే సంపాదించిండో ధనము దాన్ని విడిచిపెడతా వచ్చిండు మేలైనది చేయటానికి, ఆ తర్వాత శ్రేష్టమైనది చేయటానికి, సంపూర్ణమైనది చేయటానికి యేసు ప్రభుని చేర్చుకుంటూ, యేసు ప్రభుని చేర్చుకోవడమే కాదు కానీ ఆ ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది కదా. ఇతడును అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసు ప్రభు వారు చెబుతూ. అందుకనే మన జీవితంలో కూడా ఆయన యొక్క ప్రణాళిక లేకపోతే ఆయన ఉద్దేశాలు, ఆయన ఉన్నతమైన ఆలోచనలు వేరుకుంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ సంబోధిస్తూ వచ్చిండు, ధనవంతులారా, ఇదిగో ధనవంతులారా అని. అంటే వాళ్ళని మళ్ళీ సమకూర్చుకోవాలని యేసుప్రభువారి ఇష్టం, మళ్ళా వాళ్ళని ఆ లోకం నుంచి విడిపించాలని ఆయన ఆలోచన. ఆ యవనస్తుడిని కూడా ఆ దాంట్లోంచి ఏది తన మనసులోంచి, ఆ ఆస్తి మీద ఉన్న మనసులోంచి తనను బయటకు తీసుకురావాలని, ఆయన నిజంగా వెంబడించాలని, పరలోక రాజ్యానికి పాత్రులుగా చేయాలని, శాశ్వత కాలంలో యేసుప్రభుతో ఉండాలని యేసుప్రభు వారి ఉన్నతమైన ఆలోచన. అందుకనే ఆ విధంగా యవనస్తుడు వచ్చి చెబితే తను ఏం చేస్తూ వచ్చిండంటే ఆ యొక్క నిత్యత్వాన్ని వదులుకుంటూ వచ్చిండు, తన మొహం చిన్నపుచ్చుకుంటూ వచ్చిండు, తను సమస్తాన్ని ఈ లోక ధనం మీద తను ఆశ కలిగి ఉంటూ వచ్చిండు. కాబట్టి తను ఏం చేస్తూ వచ్చిండంటే యేసు ప్రభుతో ఉండే యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆనందాన్ని తను పోగొట్టుకుంటూ వచ్చిండు అన్నమాట. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనకి వస్తున్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే వస్తున్న సమస్యలు కావచ్చు, కొన్నిసార్లు ఈ బిజీ యొక్క లోకంలో మనం అనేక సందర్భాల్లో పరుగులు తీస్తూ ఉంటాం. ఆ పరుగులు తీసేటప్పుడు అనేక సందర్భాల్లో మనం విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి, లేకపోతే మనం యేసు ప్రభు మీద ఆధారపడలేని పరిస్థితులు ఉంటాయి, వాక్యాన్ని ఆధారం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఆ సందర్భంలో మనం సమకూర్చబడాలని ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సందర్భాల్లో నీకు నాకు వాక్యం వినిపిస్తాం కదండి. అందుకని మనకి నియామ కూడికలు ఉన్నాయి కదండి, నియామ కూడికలు ఉన్నాయి. ఈ నియామ కూడికల ద్వారాగా అనేక రీతిలుగా మనం ఉదయం లేచిన కానించి కదండి, మన యొక్క జాబ్లో కావచ్చు, వర్క్లో కావచ్చు, తర్వాత మన కుటుంబ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, పిల్లల జీవితంలో కావచ్చు, అన్ని విధాలుగా మనకు సరిపోయినట్టుగా ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూనే వస్తుంది. నిన్ను నన్ను ఏం చేస్తానంటే సంధిస్తూనే ఉండు. అందుకనే అబ్రహాం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన కుమారుని ఇవ్వనప్పుడు ఎనతీల కదండి, వెంటనే ఎందుకు నీ ఒక్కగాన కుమారుని ఇసాకుని ప్రేమిస్తున్న నాకు దహన బలి ఇవని చెప్పినప్పుడు వెంటనే ఏం చేసిండండి, తీసుకుపోయిండు. ఎందుకు? తండ్రి అయిన దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే తన కుమారుని బలి తీసుకోవాలని కాదు, తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క విధేయతను తను ఏ విధంగా నా మీద ఆధారపడుతుండో, లేకపోతే ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటుండో, లేక ఒక కుమారుడు పుడతా వచ్చిండు, ఆ కుమారుడిని అడిగితే ఇస్తాడా ఇవ్వడా అనే ఒక ఆలోచన బట్టి దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుండు. అందుకనే దేవుడి యొక్క జ్ఞానమునికి ఏం లేదండి, మితి లేదు కదండి. కీర్తన గ్రంథంలో మనం 146:5 147:5 చూసుకోవచ్చు. దేవుడి జ్ఞానానికి ఏం లేదంట, మితి లేదన్నమాట, మితి లేని జ్ఞానం. అందుకనే మన జీవితంలో కూడా నానా రీతులుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నానా రీతిలో మాట్లాడి నిన్ను సరి చేయటానికి, నిన్ను ఆయన ఆధారపడేలా చేయటానికి, మనం ప్రార్థనా వీరులుగా మనం చేయటానికి ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు అవి ఉన్నాయన్నమాట. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో మనం పరీక్షించుకునే వారంగా ఉండాలన్నమాట. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామని చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇదే యాకోబు పత్రిక చివరికి వచ్చాక ఈయన నీతిమంతులైన వారిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు చూడండి, ఇదే చూడండి 5వ అధ్యాయం
5:6. అదండి యేసుక్రీస్తు ప్రభు కదండి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఏం చేసిండండి? చనిపోతూ వచ్చిండు. పాపం మెరుగిన ఆయన నీ కోసం నా కోసం చనిపోతూ వచ్చిండు. ఆయన మీదకి మరణం వచ్చింది. ఆయన ఎదిరించిండండి? ఎక్కడా బెదిరించలేదు, ఎవరిని బెదిరించలేదు. అయితే శరీర సంబంధమైన యేసు ప్రభు వారిని సిలువనేస్తూ వచ్చారు, ఆయన మరణిస్తూ వచ్చారు. అయితే ఆత్మీయ జీవితంలో మనం కూడా అనేక సందర్భాల్లో కదండి, మన యొక్క తలంపులు బట్టి, మన ఆలోచనలు బట్టి, మన యొక్క నడవను బట్టి, మనకి విధానాన్ని బట్టి అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారి యొక్క గాయాలు లేపుతూ ఉంటాం మనం కదండి. యేసు ప్రభు వారిని మనం దుఃఖపెడతానే ఉంటాం. యేసు ప్రభు వారిని అనేక సందర్భాల్లో మనం వేడిపిస్తూనే ఉంటాం అన్నమాట. అంటే ఆయన గాయాలు లేపుతానే ఉంటాం అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారు మన కొరకు ఒకేసారి చనిపోతూ వచ్చిండు, ఆయన మరణించిండు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన పునరుద్ధారణే లేస్తూ వచ్చిండు, మరణాన్ని జయిస్తూ వచ్చిండు, సమాధిని జయిస్తూ వచ్చిండు, లోకాన్ని జయిస్తూ వచ్చిండు. ఆయన మొదటివాడిగా ఉంటూ కడపటివాడిగా ఆయన ఉంటూ వచ్చిండు. అయితే నిన్ను నన్ను కూడా ఏ రీతిగా నన్ను సరిచేయాలని ఆయన ఇష్టపడతా ఉండు అంటే, అనేక సందర్భాల్లో రక్షించబడ్డ మనం కూడా అనేక రీతులుగా ఆయన గాయాలు లేపుతూనే ఉంటాం అనమాట. ఆ దినాల్లో ఆయనకు ఆ రకమైన మరణం, శిలువ మరణం ఆయనకు వచ్చింది. అయితే దినమంతా కూడా నా తలంపులు బట్టి, లేకపోతే నా ఆలోచనలు బట్టి, నా ప్రవర్తన బట్టి, లేకపోతే నేను మేలైంది నేను చేయలేకపోవటం వల్ల, లేకపోతే మేలైంది ప్రార్థన చేయకపోవటం వల్ల, లేకపోతే అందిన వాక్యం చదువుకోకపోవటం వల్ల, ఆ ప్రభువుని నేను సేవించలేకపోవటం వల్ల, దీన్ని బట్టి నన్ను బట్టి నాకు ఆ ప్రవర్తన బట్టి యేసు ప్రభు వారిని నేను ఏం చేస్తానంటే గాయాలు లేపుతున్నప్పుడు ఆయన మళ్ళా ఆయన ఎదిరిస్తుండే. ఆయన మన కోసం ఆయన ఎట్టుండంటే ఆయన మౌనంగా ఉంటున్నాను. మౌనంగా ఉండి నన్ను ఏం చేస్తుండంటే మళ్ళా వాక్యం ద్వారా ఆదరిస్తున్నాను. వాక్యం ద్వారా బలపరుస్తూ, వాక్యం ద్వారా నిన్ను కడుతూ, మళ్ళీ తన యొక్క ఏర్పాటులో తీసుకురావాలని ఆయన ఉన్నతమైన ఆలోచన ఉన్నదన్నమాట. అందుకని ఇక్కడ యవనస్తుడు ధనవంతుడైన ఆ వ్యక్తిని కూడా తన యేసుప్రభు వారి ఉద్దేశం అది, తన మనసులో ఏముంది, తన ఆలోచన ఏముందని అక్కడ యేసుప్రభు వారు తనని గమనిస్తూ వచ్చిండు. కానీ ఏం చేస్తూ వచ్చిండంటే యేసుప్రభు వారు ఊహించిన రీతిగా తన ఆస్తిని కలిగిన వాడిగా, తన మనసు తన మీద ఉంచుకున్నవాడిగా చూస్తాను. జక్క అయితే ఏం చేస్తూ వచ్చిండండి, ఆస్తి అంతా భేదంకి ఇచ్చేసింది. నేను ఎవరికంటే అన్యాయంగా నేను సంపాదించానో ఏం చేస్తానండి, 4 ఇంతలు నేను నా ఆస్తిలో సగం భాగం ఏం చేస్తాను, నేను భేదం చేస్తాను. యేసుప్రభు చెప్పిండు ఆ మాట ఏమని చెప్పలేదు. కానీ మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకని వాక్యానుసారంగా మనం ఏం చేయాలంటే పరీక్షించుకునే వారంగా ఉండాలి. ఏ విషయాల్లో మనం తప్పిపోతుందని చూసుకోవాలి. అందుకని ఇప్పుడు చూడండి 7వ వచనం చదవండి ఒకసారి. చాలండి. ఇక మళ్ళీ ఏమంటుంటే సహోదరులారా ఏమంటుండో ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు కదండి. అయితే ఈ ఓపిక అనేది చాలా అవసరం. ఎవరికండి? క్రైస్తవులకి, మన ప్రభుని సేవించే వారికి ఓపిక చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయకుడు చూస్తాను, తను ఏ విధంగా అయితే ఆ యొక్క పంటను వేసినప్పుడు మొదటగా పడే వర్షం విషయంలో పులకర వర్షం, చివరి వర్షం కదండి, కడబరి వర్షం వరకు ఏ విధంగా తను ఓపిక కలిగి ఉంటాడు. ఏ ఓపిక అండి? అది చాలా ఓపిక. ఎందుకంటే తన ప్రయాస వ్యర్థం కాకూడదు. ఎందుకు? తన కష్టం వ్యర్థం కాకూడదు. ఎందుకంటే రైతులను మనం చూస్తూ ఉంటాం కదండి, కదా, ఆ భూమి మీదే వాళ్ళు బతుకుతారు. అంటే మళ్ళీ రెండోది ఏముండదు, ఆ భూమి పంట వేసుకోవాలా, ఆ పంట మంచిగా పండాలా, దాని మీదే బతుకుతారు. దానికోసం ఎంతగా ఆ భద్రత ఉంటుంది. పక్షులు రాకుండా కాపాడతారు, లేకపోతే ఇంకా ఇతర జంతువులు వచ్చి పడకుండా అనేక రకమైన భద్రత దానికి ఆ కాపుదలు ఉంచుతారు. ఎందుకు అంటే ఆ పంట ఏం కాకూడదు, పాడు కాకూడదు.
ఎందుకు? నా కష్టం వ్యర్థం కాకూడదు, నా ప్రయాస వ్యర్థం కాకూడదు అనే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే సహోదరులారా, ఎందుకు అంటే ఆ యొక్క యక్షాయకుడిని ఆధారం చేసుకుంటూ నీతో నాతో కూడా యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. అందుకని చూడండి, యోహాను సువార్తలో మన ఆరాధనలో కూడా బ్రదర్ చెప్తూ వచ్చిండు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదట వచ్చిన దయచేసి యోహాను సువార్త. సార్ చూసామండి, నేను నిజమైన ద్రాక్ష, నా తండ్రి అయినట్టు ఎప్పుడైనా యక్షాయ అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే నిజమైన యక్షాయకుడు తండ్రి. అయితే ఈ యక్షాయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తా వచ్చిండండి? ఫలించిండా లేదా? ఫలించిండు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని కూడా రక్షించుకుంటూ వచ్చిండు. పాపం చేత అపరాధం వచ్చిన నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభులో నిన్ను రక్షిస్తూ వచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తాం? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తున్నట్ట? తీసి పారవేస్తాం. అంటే ద్రాక్షావళిలో మనం ఫలించాలని ఆయన ఉద్దేశం. అయితే అంటే ఈ ద్రాక్షావళి ఈ యొక్క ఈ ప్రయాస అర్థం కాదు. యేసు ప్రభు వారు మన కొరకు ఏ విధమైతే మరణిస్తూ వచ్చిండో, ఏ విధమైతే ప్రయాసపడుతూ వచ్చిండో, ఆ ప్రయాస వ్యర్థం కాకూడదని యేసు ప్రభు వారు ఉన్నతమైన ఆలోచన. అంటే ఆ ద్రాక్షావళిలో మనం ఏ విధంగా ఉండాలంటే అంటు కట్టుకున్న వారంగా, లేకపోతే ఫలించేవారుగా, లేకపోతే అభివృద్ధి చెందేవారుగా, లేకపోతే మేలైంది చేసేవారుగా, లేకపోతే క్షేమకరమైంది చేసేవారుగా మనం ఉండాలని యేసు ప్రభు వారి యొక్క ఆలోచన అన్నమాట. అయితే అందుకే చూడండి, మత్తయి సువార్త కూడా ముందుకెళ్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22లో కూడా మనం 22 నుంచి చదవండి. 7:22. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్దకు పొందని వారితో చెప్పాను. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇక్కడ ప్రభువా ప్రభు అని పిలిచేవారు పరలోక రాజ్యంలో ఏందండి ప్రవేశించాలి. ఎప్పుడైతే ఆయన సిద్ధాన్ని చేసేవారుగా ఉంటామో, ఎప్పుడైతే ఫలించేవారుగా ఉంటామో, ఇక్కడ అదే మనం 24లో 24 వచనంలో చూసుకుంటే, కాబట్టి ఈయన మాటలు విని వాట్సాప్ను చేయు ప్రతి వాడును ఏంటంట బండ మీద కట్టుకున్న ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును కదండి. ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఇదే మనం యోహాను సువార్తలు కూడా అంటాడు కదా, మనం ఎక్కడ 4వ వచనం చూసుకుంటే 15:4 నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉన్నాను. అయితే ఏంటి అంటే ఆయనందు నిలిచి ఉండేవారంగా, అంటే క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే మనం కట్టుకుంటూ ఉంటామో, అయితే ఈ సంఘములో కట్టుకుంటామో అది ఇల్లు కట్టుకుంటాం. అంటే ఇల్లు అంటే కదా ఏ విధంగా ఇల్లు ఉంటాయి అంటే ఇది హృదయం అనే ఇల్లు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 చదవండి ఒకసారి. 6:19లో ఒక మాట చెప్పుడు. అదే ఇక్కడ ఏ విధంగా చెబుతుందంటే మీరు మీ దేహంతో దేవుణ్ణి మహింపరచడం. ఎందుకంటే ఇల్లు పెట్టి కొనుక్కోండి నిన్నను ఆయన తన ఇల్లుగా, అంటే యేసుప్రభు వారు దీంట్లో నివసించడానికి, లేకపోతే యేసుప్రభు వారు మనలో నివసించడానికి దీన్ని పరిశుద్ధంగా చేస్తూ వచ్చింది. ఒకప్పుడు అపవిత్రమైన జీవితం, ఒకప్పుడు పాప జీవితం కలిగిన వారంగా, ఒకప్పుడు దేవుడికి వేరైన వారంగా, ఒకప్పుడు దేవుడికి వ్యతిరేకం కలిగిన వారంగా మనం ఉంటున్నాం. అందుకని ఇంతకుముందు నేను ఒక బుక్ సువార్త పోయినప్పుడు ఒక బుక్ ఉండేది. ఆ బుక్ మీద మనుషుడి యొక్క బొమ్మ ఉండిద్ది, హృదయం ఉండిద్ది. దాంట్లో ఏ విధమైన శత్రువు యొక్క
ఉంటాయో, ఎన్ని విధాలుగా ఉంటాయో, దాంట్లో ఆ హృదయంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడో, తర్వాత వెలుగు ఆ వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా అవన్నీ పారిపోతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ పారిపోతాయి. ఆ విధంగా నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారు తనకి ఆలయంగా తన ఇల్లుగా చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తను నివసించడానికి ఇష్టపడతా వస్తున్నాడు అనమాట. తను నివసించాలి. అందుకనే మనకి విశ్వాసులైన వారికి ఏం కావాలండి? ఓపిక చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే నేటి దినాల్లో ఈ ఓపిక అనేది, లేకపోతే ఓర్పు అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే కుటుంబాల్లో కూడా చూసుకున్నప్పుడు కదా, కుటుంబాల్లో భార్య భర్తల మధ్య కూడా ఏం తగ్గిపోతుందండి? ఓపిక. ఓర్పుంటలే తర్వాత ఇంకేముంటుందండి? పిల్లలు ఎదిగినాక కూడా అదే పరిస్థితి అన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ విశ్వాసంలో కొనసాగాలంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే నా మాటలు విని వాట్సాప్ను మనం చేస్తామో, లేదంటే క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకుంటాం. ఈ క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకున్నప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ మనం చెదిరిపోవన్నమాట, మనం కలవరం చెందాం అన్నమాట. ఎందుకంటే వాక్యం ద్వారా మనం ఆదరించబడతాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బలపరిచేవాడు కాబట్టి, నిన్నను ఆదరించేవాడు కాబట్టి, నిన్నను స్థిరపరిచేవాడు కాబట్టి, క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే మనం కట్టుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే విశ్వాసంలో కొనసాగుతూ ఉంటామో, ఎప్పుడైతే మేలైంది చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే అలా ఆ యొక్క వ్యవసాయకుడు ఏ విధమైన ఆ యొక్క భూపదం కొరకు మంచి తనకి దిగుబడి రావాలని, మంచి ఫలాలు ఫలించాలని ఏ విధమైన ఆశ కలిగి, ఏ విధమైన అనుభవం కలిగి తను జీవిస్తూ ఉంటాడో, నా జీవితం కూడా విశ్వాసంలోని ఆ విధమైన అభివృద్ధి చెందాలని యేసు ప్రభువు వారు నీ కోసం నా కోసం మరణిస్తూ వచ్చింది. మరణించడే కాదు కానీ నీకు నాకు ఏమిస్తూ వచ్చిండంటే అనాథలు విడిచిపెట్టలేదు కానీ సంఘం ఇచ్చిండు, సావాసం ఇచ్చిండు, దైవ సేవకులు ఇచ్చి నిన్ను ఏం చేస్తాడంటే బలపరుస్తూ ఉండు, నిన్ను అనేక రీతిగా ఆదరిస్తూ ఉండు, నిన్ను ఏం చేస్తాడంటే తన మార్గంలోకి నడిపిస్తూ ఉండు అన్నమాట. అందుకనే చూడండి మత్తయి సువార్తలో కూడా మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చదువును. 12 అక్కడ కూడా ఒక మాట. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తుననుకుని వచ్చి ఆ ఇంట్లో ఎవరిలో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురము. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అదేంటి సార్, ఇక్కడే మనం ఏం చూసుకుంటున్నాం? అపేదరాత్మ ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వెళ్తుందంట? విశ్రాంతిని, తనకి విశ్రాంతి కావాలి కదండి. విశ్రాంతి ఎక్కడ దొరికిందంట దానికి? నీరంటే వాక్యం గుర్తు. అంటే వాక్యం లేని చోట ఎక్కడ ఉందో వెతుకుతా ఉంది కదండి. అందుకనే తీయని అవసరం లేదు. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చూసుకున్నప్పుడు అక్కడ గెరేషా దేశంలో సేన దేని పట్టిన వ్యక్తి కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఆ వ్యక్తిలో అనేకమైన దురాత్మలు ఉంటాయి అన్నమాట. ఎందుకు? నివాసం చేసుకుని ఆ వ్యక్తిని ఏం చేసిందండి? నివాసం చేసుకుని కదా. మనిషి శత్రువు అదే సాతానుడు ఒక మనిషిలో నివసించడానికి చాలా స్వతంత్రం ఇస్తాం అన్నమాట. అంటే నాలో నివసించు, నువ్వు నాలో నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నువ్వు ఎన్ని దినాలైనా ఉండు. ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు నాలో నివసించు, నువ్వు నివసించనన్నాళ్ళు నాకేం ఆపద ఉండదు. అంటే మనకి ఎటువంటి కీడు చేయడం మళ్ళీ కదంటే. కీడు చేస్తాడా? చేయడు. ఏం చేస్తాడంటే తనకి అనుకూలంగా, తనకి నచ్చినట్టుగా, తనకు ఉపయోగపడే రీతిగా వాడుకుంటాడు. ఆ వ్యక్తిని కూడా మార్క్స్ వార్త ఆ వ్యక్తిని కూడా చివరికి తన యొక్క జీవితం అంతా పాడైపోయిందండి. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ పందులు మందలో పోయినప్పుడు ఏమైందండి? మొత్తం పోయి సముద్రంలో పడేది. ఎందుకు వచ్చినాయి? వాటిలో కూడా నివాసం చేయొచ్చు కదా దురాత్మలో, ఎందుకు చేయలేదు కదండి. అంటే మనిషి ఏ విధమైన శత్రువుకు చోటిస్తూ ఉండో అనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అదే చదువుతుండే కదా, ఇక్కడ విడిచిపెట్టిపోయింది కదా. తర్వాత ఎక్కడ అవకాశం లేదు తన విశ్రాంతి కోసం మళ్ళీ ఏం చేసిందంట? నా ఇల్లు అని చెప్తుంది. ఎవరి ఇల్లు ఇది?
నా ఇల్లు నా ఇల్లు ఒక ఇల్లు విడిచిపెట్టేసాను, నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలా, నా ఇంటికి పోవాలా అని వచ్చింది. వస్తే ఎవరు అన్నారు అక్కడ, శుభ్రంగా ఊడిసిందంట, అమర్చిందంట. ఎవరు లేరు, ఎవరు లేరండి, నీరు లేరు, యేసు ప్రభువారు లేరు, వాక్యం లేదు కదండి. వాక్యం లేకపోవడం వల్ల ఏం చేసింది, ఇంకా చెడ్డమైన వేడిని తీసుకొచ్చి కాపురం చేసిండట. ఎక్కడ, ఇంకెన్ని ఉన్నా కానీ కాపురం చేస్తాం. ఎవరిలో అండి, మనిషి జీవితం. ఆ విధమైన అనుభవం కలిగి శత్రు యొక్క అధికారంలో ఉన్న నిన్ను నన్ను కూడా యేసు ప్రభువారు ఏం చేసిండంటే ఆరాధన చేసుకున్నాం. మనం అనేక సందర్భాల్లో మనం విడిపించుకోవాలని చూసుకున్నా కుదరలేదు కదండి. నేను బాగానే ఉన్నా అనుకున్నా, నేను పాపంలో ఉన్నా అనుకోలేదు, నేను బాగానే ఉన్నాను, నన్ను ఎవరు విడిపించలేరు, నేను అనేకమైన చెడ్డ అలవాట్లు, అనేకమైన అపిత్రమైన జీవితము నేను విడిచిపెట్టుకోవాలని చూసుకున్నప్పుడు అయినప్పటికీ నా వల్ల కాలేదు. అది ఎవరి వల్ల అయింది అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి వల్ల, ఆయన ఒక్కడి వల్ల అయింది. ఆయన ఒక్కడే ఏదైనా చేయగలడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. అందుకనే మన జీవితంలో కూడా కదండి అమర్చి శుభ్రంగా ఉంటాం కాదు, కానీ ఎవరు ఉండాలండి, నీరు ఉండాలా, వాక్యం ఉండాలా, యేసు ప్రభువుని మనం స్తుతించే వారం ఉండాలా, ఓపిక కలిగిన వారం ఉండాలా, ఓర్పును కలిగిన వారం ఉండాలా. ఆయన రాకట ఏంటండి సమీపంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలండి, ఎక్సైకుడు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉండో మంచి భూపాలం కొరకు మనం కూడా ఎదురు చూడేవారు. 8వ వచనం చదవండి, నేను ముగిస్తాను అండి. యాకోబు రాసిన పత్రిక అది ప్రభు రాకడ ఎట్లుండండి, సమీపించు ఉన్నది. మనం ఇప్పుడు ఎట్లుండాలంట, ఓపిక కలిగి ఉండాలి కదండి. ఇంకా మనం చూసుకుంటే చూడండి అపోస్తుల కార్యాలు, చివరిగా అపోస్తుల కార్యాలు కూడా అక్కడ 1వ అధ్యాయం 20వ వచనం కూడా అక్కడ చేతుడు అపోస్తులైన పౌలు అక్కడ సాదండి. ఇక్కడ ఎవరి గురించి చెబుతుండే, అదే యోధా గురించి కదండి. యోధ ఏ విధమైతే యేసు ప్రభుని సేవిస్తూ వచ్చిండు, యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చిండు, అయినప్పటికీ తను ఏం చేస్తూ వచ్చిండండి, అనేక రీతులుగా నీరు లేనివాడుగా, లేకపోతే వాక్యం లేనివాడుగా, వాక్యాన్ని అంగీకరించలేని వాడుగా, మేలేంది చేయనెరిగి అది చేయలేక తను ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగిన లేనివాడుగా ఉంటూ ఏం చేస్తూ వచ్చిండండి, సమస్తం కోల్పోతూ వచ్చిండు. అతని ఇల్లు ఏమైపోయిందంటే పాడైపోయింది. ఆ చివరి స్థితికి వచ్చేసిండు. అది బాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కదండి. తను మరణిస్తూ వచ్చిండు, భయంకరమైన మరణం తనకి వస్తూ వచ్చింది. అయితే నిన్ను నన్ను కూడా యేసు ప్రభువారు ఆ స్థితిలో తీసుకోలేదు. అనేక సందర్భాల్లో లోకంలో మనం పాపంలో ఉంటా వచ్చినాం, శాపంలో ఉంటా వచ్చినాం. అయితే నిన్ను నన్ను కూడా మన ఇల్లు పాడైపోతూ వచ్చింది. అయితే నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చిందంటే కదా, ఆయన శక్తిమంతుడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది కదండి. 2025 సంవత్సరాల క్రితం ఆ పరలోకం విడిచిపెట్టి నీ కోసం నా కోసం రిక్తుడుగాను ఏమి లేనివాడుగా దీనుడుగా వచ్చిండండి. దీనుడుగా వచ్చి నీ కోసం నా కోసం ఏం చేస్తూ వచ్చిండంటే ఆయనే సమస్తం క్రయదానం చెల్లిస్తూ వచ్చిండు, ఆయనే మరణిస్తూ వచ్చిండు. మన యొక్క అతిక్రమలు, మన పాపాలు ఆయన మీద వేసుకుంటూ వచ్చిండు. నీ ఇల్లు నా ఇల్లు పాడైపోతూ వచ్చింది, శిథిలం అయిపోతూ వచ్చింది. అది దుష్టుడు నివసించడానికి తప్ప మరి దేని పనికిరాంతిగా ఉంది. అసమంటప్పుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తూ వచ్చిండండి, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టుగా చీకటిలోంచి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి కదండి, చీకటిలో నిన్నను ఏం చేస్తూ వచ్చాడండి, తన వెలుగులోకి, తన యొక్క పరిశుద్ధతలోకి, తన యొక్క నీతిలోకి, తన యొక్క యథార్థతలోకి నిన్ను ఏం చేస్తున్నారు, తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా నీ జీవితంలో నా జీవితంలో అనేక రీతిలుగా శ్రమలు గుంటా తీసుకుపోవచ్చు కదండి. ఎందుకు అంటే ఆత్మీయ జీవితంలో మనం ఒక్కొక్క మెట్టు ఆత్మీయంగా వెదిగినప్పుడు అనేక రీతిలుగా యేసు ప్రభువు వారు ఏం చేస్తాడంటే ఇందాక మనం యోహాను సువార్తలో చదివినట్టుగా
ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలేనని. దాంట్లో ఏముంటాయంట? పనికిరాని తీగలు ఉంటాయి. అంటే విశ్వాస జీవితంలో ఇంకా ఎక్కువగా ఫలించడానికి ఇంకా పనికిరాని ఏటి ఉన్నాయో వాటిని ఏం చేస్తూ ఉంటాడంట? తీసేస్తాడు. ఇంకా ఫలించాలని, ఇంకా ఆయనకి మహిమకరంగా ఉండాలని, ఇంకా ఆయనకి మేలుకరంగా ఉండాలని, ఇంకా మేలైంది మనం చేయాలని కదండి, ఓపిక కలిగి ఉండాలని, ఓర్పు కలిగి ఉండాలని. అది కుటుంబ పరంగా కావచ్చు, అది వ్యక్తిగతంగా కావచ్చు, మన బయట పనిచేసే ప్రాంతంలో కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు. ఆ యొక్క ఓర్పు కలిగి మనం ఉండాలని నీకోసం నా కోసం ఆయన మరణిస్తూ వచ్చిండు. అందుకని నీకోసం నా కోసం ఆయన మరణించిండు, సమాధి చేయబడుతూ వచ్చిండు. ఆయన ఇప్పుడు మన మధ్య ఉంటుండు అనమాట. అదండి, మన మధ్య ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఉంటుంది, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంతో మన మధ్య ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ప్రభుత్వం మనం ఏం చేయాలంటే సమ్మత పడేవారు ఉండాలి. ప్రభుత్వం మనం ఐక్యత కలిగి ఉండేవారు. ప్రభా నా యొక్క బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి, నేను ఓర్పు కలిగి ఉండలేదు. నీ యొక్క ఏ విధంగా అయితే వ్యవసాయకుడు ఏ విధమైన అనుభవం కలిగి ఉంటుండో, ఏ విధంగా ఓర్పు కలిగి ఎదురు చూస్తూ ఉండో, నీ యొక్క ప్రభు రాకడ కొరకు నేను ఎదురు చూడలేకపోతున్నాను. అనేక సందర్భాల్లో నేను తప్పిపోతూ ఉన్నాను, అనేక సందర్భాల్లో నేను బలహీనతలు కలిగి ఉంటున్నాను, మేలేంది చేయలేకపోతున్నాను. లోకంలో కలిసిపోయేటప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా నేను సరి చేసుకోలేకపోతున్నాను. నా బలహీనతలు క్షమించు, నన్ను సరిచేయని మనం ఎప్పుడైతే మన ప్రభుతో మనం సమ్మతపడతామో ఆ సమయంలో ప్రభు ఏం చేస్తాడంటే నన్ను బలపరిచేవాడిగా ఉంటాడు, ఆయనతో ఐక్యపరుచుకుంటాడు అన్నమాట. ఏం చేస్తాడండి? ఆయనతో ఐక్యపరుచుకుంటాడు. ఆ రీతిగా మనం వాక్యం ద్వారా పరిశీలించుకొని ప్రభు పనుల్లో పాల్గొనాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించేస్తాడు.